వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. రకరకాల సంస్కృతులకు ఇది ఒక నిలయం, సకల కళా క్షేత్రాలకు సంగమ నిలయం. రకరకాల సంస్కృతులకు ఇది ఒక నిలయం, సకల కళా క్షేత్రాలకు సంగమ నిలయం. అందరం ఒక్కటై నివసించాలి, సమైక్యతకు మన దేశం పెట్టిన పేరు. అందరం ఒక్కటై నివసించాలి, సమైక్యతకు మన దేశం పెట్టిన పేరు. వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. హిందువులు, ముస్లిములు, మరి క్రైస్తవులు, హరిజనులు, గిరిజనులు, అగ్రకులజులు. హిందువులు, ముస్లిములు, మరి క్రైస్తవులు, హరిజనులు, గిరిజనులు, అగ్రకులజులు. అందరం ఒక్కటై నివసించాలి, సమైక్యతకు మన దేశం పెట్టిన పేరు. అందరం ఒక్కటై నివసించాలి, సమైక్యతకు మన దేశం పెట్టిన పేరు. వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశ దేశాలలో గొప్పదిరా భారతావని. రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి పెద్దలకు, తల్లిదండ్రులకు, గురుతుల్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ శుభాభినందనలు. నా పేరు డి లక్ష్మీరాజ్యం. ప్రకాశం జిల్లా బల్లెకురవ కేజీబీవీలో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. పిల్లలు అందరూ బాగున్నారు కదా? బయట తిరగకుండా అవసరమైనప్పుడు మాస్కులు బయటకు వెళ్ళేటప్పుడు ధరిస్తూ ఆరోగ్య సూత్రాలు అనేటువంటి పాటిస్తున్నారు కదా? తప్పనిసరిగా అనవసరంగా బయట ఎవరు తిరగట్లేదు కదా? మరి మనం గత పాఠ్యాంశంలో ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కసారి పునశ్చరణ చేసుకుని మనము నూతన పాఠ్యాంశంలోకి వెళదాం. మనము గత పాఠ్యాంశంలో ఏం చెప్పుకున్నాం ఎవరికైనా గుర్తుందా? నేను హోంవర్క్ కూడా ఇచ్చాను, మీకు ఇంటి పని కూడా ఇచ్చాను. అవి అందరూ తయారు చేసుకుని వచ్చి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి సంబంధించినటువంటి ఏం చెప్పాను అనేది ఒకళ్ళు లేచి నిలబడి చెప్పండి. ఏం చెప్పానమ్మా? సమాసాలు. ఏ ఏ సమాసాలు? తత్పురుష సమాసాలు, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, వీటి గురించి తెలుసుకున్నాం. వీటన్నిటికన్నా ముందేం చెప్పుకున్నాం? విభక్తులు, ప్రత్యయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా? వీటికి సంబంధించి 2 ఉదాహరణలు మిమ్మల్ని రాసుకుంటామన్నాను ఇంటి పనిగా. వాటికి సంబంధించి నేను చిన్న అసైన్మెంట్ లాంటిది కూడా పెడతాను. ఈ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత మనం అసైన్మెంట్ అనేటువంటి పెట్టుకున్నాం. మొన్న సమాసం అంటే ఏంటో చెప్పుకున్నాము, ద్వంద్వ సమాసం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. కానీ మనము ఏమని చెప్పుకున్నాము? సమాసంలో 2 సమాన ప్రాధాన్యత కలిగినటువంటి పదాలు ఉంటే అవి 2 కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటిదే ద్వంద్వ సమాసం అని చెప్పుకున్నాం. ద్వంద్వ అంటే 2 అని చెప్పుకున్నాం. సమాస పదంలో 2 పదాలు ఉండి ఆ 2 కూడా సమాన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటే అది ద్వంద్వ సమాసం అన్నాం. అదేవిధంగా బహుపద ద్వంద్వ సమాసం అంటే ఏంటో మనం చెప్పుకుందాం. బహుపద ద్వంద్వ సమాసం అనేటువంటిది మీకు అసలు ఈ క్లాసులో రాదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు 7th క్లాస్ పరిధిలో. మనము 2 పదాలకు సమాన ప్రాధాన్యత అనేది ద్వంద్వ సమాసం అని చెప్పుకున్నాం. రామ లక్ష్మణులు, తల్లిదండ్రులు, మరి అక్క చెల్లెళ్ళు, ఇలాంటివి చెప్పుకున్నాం. అలాగే 2 కన్నా కూడా ఎక్కువ పదాలు కలిసి ఉంటే సమాసంలో 2 కన్నా ఎక్కువ పదాలు, ఉదాహరణకి రామ
లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. 2 పదాల కన్నా కూడా ఎక్కువగా ఉన్నాయి కదా ఇందులో. మరి అది ఎలా రాసుకోవాలి మన విగ్రహ వాక్యంగా చూడండి. రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడును. ఇలా చూడండి ఎన్ని పదాలు వచ్చినాయో. ద్వంద్వ సమాసంలో అయితే 2 పదాలే సమాన ప్రాధాన్యత కలిగిన పదాలు, 2 పదాలు కలిపి ఒక సమాసంగా ఉంటే అది ద్వంద్వ సమాసం. కానీ ఇక్కడ ఎన్ని పదాలు ఇచ్చాడు మనకి? చాలా పదాలు ఇచ్చాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. దీనికి విగ్రహ వాక్యం రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడును అని విగ్రహ వాక్యం రాస్తే, అంటే ఇందులో 2 కన్నా కూడా ఎక్కువ పదాలు, బహు పదాలు. బహు అంటే ఎక్కువ పదాలు, 2 కంటే ఎక్కువ పదాలు ఉన్నట్లయితే ఆ సమాసాన్ని బహుపద ద్వంద్వ సమాసము అని చెప్పేసి అంటాం. ఏమంటావమ్మా? బహుపద ద్వంద్వ సమాసం, బహుపద ద్వంద్వ సమాసం అని చెప్పేసి అంటాం. ఇందులో ఉన్నటువంటి ప్రతి పదము కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. ఎన్ని పదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమాన ప్రాధాన్యత. రాముడు ఎక్కువ కాదు, లక్ష్మణుడు ఎక్కువ కాదు, భరతుడు తక్కువ కాదు, శత్రుఘ్నుడు తక్కువ కాదు. అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే దాన్నే మనం బహుపద ద్వంద్వ సమాసం అని చెప్పేసి అంటాం. అర్థమైందమ్మా ఇప్పుడు అందరికీ? ద్వంద్వ సమాసం అంటే 2 పదాలకి మరి సమానమైన అర్థాన్ని కలిగి ఉంటే 2 పదాలు ఉంటాయి సమాస పదంలో. ఇక్కడ సమాస పదంలో అనేక పదాలు కలిగి ఉంటే దాన్ని బహుపద ద్వంద్వ సమాసం అని చెప్పేసి అంటాము. రాముడును లక్ష్మణుడును భరతుడును శత్రుఘ్నుడు అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగిందే బహుపద ద్వంద్వ సమాసం. సరేనమ్మా? మీకు రాకపోయినా కూడా మరి ఒకసారి పేరు అనేటువంటిది మనం చెప్పుకుంటే రేపొద్దున ఎప్పుడైనా 2 పదాల కన్నా ఎక్కువ ఉంటే బహుపద ద్వంద్వ సమాసం రాయొచ్చు. 2 పదాలే ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అని చెప్పేసి మీరు గుర్తించడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పాఠ్యాంశం చెప్పుకునే ముందు చిన్న పద్యం చెప్పుకుందాం. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు అక్షరంబు జిక్వ కుక్షి రసము అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు లోక రక్షితంబు. చూడండమ్మా, ఈ పద్యంలో మనకి ఎక్కువగా ఏమి పదాలు అనేటువంటి కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తున్నటువంటి పదాన్ని మీరు గుర్తించి చెప్పాలి. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిక్వ కుక్షి రసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు. ఏం కనిపిస్తుంది? ఎక్కువ సార్లు ప్రతి వాక్యంలో కూడా ఒక పదం పదే పదే వచ్చింది. అదేం పదం చెప్పండి అమ్మా? అక్షరము. వెరీ గుడ్. అక్షరము అనేటువంటి పదం వచ్చింది కదా. మరి పద్యము అనేటువంటిది భావాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అక్షరము వలయు కుక్షి జీవనులకు, మానవులకి ఏం కావాలి? చదువు కావాలి. అక్షరం అంటే ఏంటి? ఇక్కడ అర్థము చదువు అనేటువంటిది కావాలి. అక్షరంబు జిక్వ కుక్షి రసము, ఇక్షు రసము అంటే చెరుకు రసము. చదువు మానవుడికి ఎలాంటిది అంటే మనకి నాలుగుకి చెరుకు రసం అనేటువంటిది ఎంత ఆ రసాన్ని ఆస్వాదిస్తుంటే ఎంత హాయి కలుగుద్దో, ఎంత రుచిగా ఉంటుందో, మానవుడికి విద్య అనేటువంటిది కూడా అలాంటి పరిపూర్ణతని చేకూరుస్తుంది. అంత విలువైనది అనేటువంటిది ఇక్కడ అర్థం అన్నమాట. అక్షరంబు తన్ను రక్షించుగావున, అక్షరము మన జీవితంలో మనల్ని ప్రతి క్షణం కూడా అడుగడుగునా కూడా అంటి పెట్టుకునేవి ధనాలు కాదు, ఆస్తులు కాదు, సంపదలు కాదు, సౌకర్యాలు కాదు. మనల్ని నిరంతరం కూడా చనిపోయేంత వరకు కూడా మనకి అక్షరం అనేటువంటిది మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది, మనం రక్షిస్తుంది అక్షరం. కాబట్టి ఈ అక్షరాన్ని మనము అక్షరంబు లోక రక్షితంబు, అక్షరాన్ని మనం రక్షించినట్లయితే మనల్ని అక్షరం అనేటువంటి జీవితకాలం కూడా రక్షిస్తుంది అని చెప్పేసి
భావం అన్నమాట. మరి ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నామమ్మా, చెప్పు నువ్వు. అక్షరము. వెరీ గుడ్, కూర్చోమ్మా. అక్షరము గురించి చెప్పుకున్నాము. మనము ఎవరైనా పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, మరి పెద్దవాళ్ళు ఎలా తింటారు ఇంటి దగ్గర? వీడికి పొట్ట జించితే ఏమి లేదంటారమ్మా, ఏమంటారు? అక్షరం లేదంటారు. వెరీ గుడ్, అక్షరము లేదంటారు. అంటే విద్య లేదు, అతనికి అబ్బట్లేదని అర్థం, నేర్చుకోవట్లేదని అర్థం. మరి అర్థమైందా ఈరోజు మనం దేని గురించి చెప్పుకోబోతున్నామో? అక్షరము. ఈరోజు మనము 7వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠమైనటువంటి అక్షరము అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాం. అర్థమైందిగా? ఇప్పుడు అందరికి ఏం పాఠం చెప్పుకోబోతున్నాం? అక్షరము. అర్థమైందిగా అమ్మా? ఈరోజు మనము 7వ తరగతి తెలుగు వాచకంలోని అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా అక్షరము అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం మనం. అక్షరము, క్షరము అంటే నాశనం అయ్యేది. నాశనం అయ్యేది క్షరము. అక్షరము అంటే ఏంటి? నాశనము లేనటువంటిది. ఇది నాశనము లేనటువంటిది, ఏ విధంగా కూడా నాశనం కానటువంటిదే అక్షరము అనేటువంటి పదం. మరి అటువంటి నాశనం లేనటువంటి ఈ యొక్క అక్షరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇది ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందిందో మనం తెలుసుకుందాం. ఇది ప్రక్రియ తీసుకున్నట్లయితే వచన ప్రక్రియ. వచన ప్రక్రియ. వచన ప్రక్రియకు చెందినది. వచనం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. మరి ఒక్కొక్క పాఠ్యాంశం ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియకు చెందినవి ఉంటాయి. అదేవిధంగా మనకి లేఖా రూపంలో ఉండొచ్చు పాఠ్యాంశం అనేది, వ్యాస రూపంలో ఉండొచ్చు, పద్య రూపంలో ఉండొచ్చు, గేయ రూపంలో ఉండొచ్చు, వచన రూపంలో ఉండొచ్చు, గద్య రూపంలో ఉండొచ్చు, సంభాషణ రూపంలో ఉండవచ్చు. ఇలా పలు రకాలుగా ప్రక్రియలు అనేటువంటివి ఉంటాయి. మరి వచన ప్రక్రియ అంటే ఏంటంటే సులభంగా చదువుకోవడానికి వీలుగా ధ్వని గర్భితంగా ఉంటుంది, ధ్వని ప్రధానంగా ఉండేది, వినసొంపుగా ఉండేది, వినడానికి చక్కగా మనము ఆసక్తిగా ఉండేదే ఈ యొక్క వచన ప్రక్రియ అనేది. దీనిలో ఎటువంటి ఛందస్సుతో సంబంధం ఉండదు. ఛందస్సు తోటి సంబంధం లేకుండా గద్య భాగంలానే ఉంటది. గద్య భాగం అంటే మీకు తెలుసు కదా, పద్యాలు లేకుండా కథా రూపంలో వరుసను చెప్పుకుంటా పోయేదే మనకి గద్యం అవుతుంది. గద్యంలో మనకి ఛందస్సు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వచనంలో కూడా చక్కగా ఛందస్సు ప్రధానం లేకుండా ధ్వని గర్భితంగా, అంటే ధ్వనికి ప్రాధాన్యత ఇస్తూ చక్కగా వినసొంపుగా అర్థవంతంగా ఉండేదే వచన ప్రక్రియ. ఇప్పుడు ఈ అక్షరం అనేటువంటి పాఠ్యాంశం అంటే ఇది వచనానికి చెందినటువంటి ప్రక్రియ అన్నమాట. అర్థమైందా అమ్మ అందరికి వచన ప్రక్రియ అంటే? ఇప్పుడు చూడండి, మనకి నెక్స్ట్ ఇతివృత్తం గురించి తెలుసుకుందాం మనం. ఇతివృత్తము అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇతివృత్తం ఇతివృత్తం అంటే దీనిని ఏమంటారంటే ఉద్దేశ్యం అని అర్థం. అంటే మరి కవులు పాఠ్యాంశాలు రచిస్తున్నారు కదా, ఇది ఏ ఉద్దేశంతో ఇక్కడ రచన చేయబడింది, పిల్లలకి ఏం తెలియజేయడానికి ఇది రచన చేయబడింది అనేటువంటిదే ఉద్దేశం అనేది. మరి అక్షరం అనేటువంటి ఈ యొక్క వచన ప్రక్రియలో రాయబడినటువంటి ఈ పాఠ్యాంశం అనేది ఇతివృత్తం ఏంటంటే చదువు యొక్క విశిష్టతను తెలియచేయటం, చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలకి తెలియచేయడం, చదువుకుంటే ఎలాంటి మేలు కలుగుద్ది, విద్యార్థులందరికీ చదువుకుంటే ఎలాంటి మేలు కలుగుద్ది, చదువు వల్ల జీవితంలో మనకు పొందే ప్రయోజనం ఏంటి, అభివృద్ధి ఎలా ఉంటుంది, మనము ఈ యొక్క సమాజాన్ని మెరుగుపరచడంలో చదువు యొక్క విశిష్టత, చదువు యొక్క గొప్పతనం మన యొక్క విద్యార్థులకు ఏ విధంగా తోడ్పడుతుందో చదువు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేయడమే ఈ యొక్క అక్షరం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అన్నమాట. చదువు విశిష్టత. చదువు యొక్క విశిష్టతను గురించి తెలియచేయటమే దీని యొక్క ఇతివృత్తం. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, అక్షరం అంటే ఏంటి? నాశనము లేనటువంటిది. నాశనము లేనిదంటే ఏంటి? శాశ్వతమైనది. మనకి మానవుడికి చదువు అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. అది నాశనం లేనటువంటిది. ఎప్పటికీ కనిపించే వస్తువులు మనకి బాహ్యంగా అన్ని కూడా నాశనం అయిపోతాయి, కానీ మనకి చదువు అనేటువంటిది మన యొక్క మనిషి యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి జ్ఞానం మాత్రం ఎప్పటికీ నశించిపోదు. మానవుడు ఉన్నంత వరకు కూడా ఆ యొక్క
విజ్ఞానం అనేది మానవుల్లో నిబిడీకృతమై ఉంటుంది, విలీనమై ఉంటుంది అని చెప్పడానికి ఈ యొక్క అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇతివృత్తం ఏంటమ్మా? చదువు యొక్క విశిష్టతని, చదువు గొప్పతనాన్ని గురించి మనం అంటే విద్యార్థులను తెలుసుకోవడానికే ఇది పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత చూడండి, మరి రచయిత ఎవరు? ఈ అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని, ఈ వచన కవితని రచించినటువంటి కవి గారు ఎవరో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అక్షరం అంటే ఏంటమ్మా? ఇక్కడ రాసుకోవచ్చు మనం, నాశనం లేనిది. నాశనం లేనిది అక్షరం. కవి ఎవరో చూడండి. ఇప్పుడు మనం కవి పరిచయం గురించి చెప్పుకునే ముందు మనం ఇక్కడ ఈ కవి గారు ఎక్కడ, ఏ జిల్లాలో పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన పుట్టింది ఎప్పుడు, ఆయన ఒకవేళ మరణించినట్లయితే మరణించిన కాలము, అతను రచించినటువంటి ఇతర రచనలు, అతనికి ఏమైనా సరే మరి ప్రభుత్వం ద్వారా అవార్డులు సంక్రమించినయా, ప్రశంసలు అందుకున్నాడా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కవి చూడండమ్మా, కవి గారు చూశారు కదా, ఈయన పేరేంటంటే రావినూతల ప్రేమ కిషోర్ గారు. ఏం పేరమ్మా కవి గారి పేరు? రావినూతల ప్రేమ కిషోర్ గారు. కవి రావినూతల ప్రేమ కిషోర్ గారు. ఈయన జన్మించింది ఎక్కడంటే ప్రకాశం జిల్లా కొండపి అనేటువంటి గ్రామంలో జన్మించారు. ప్రకాశం జిల్లా జన్మస్థలం. ప్రకాశం జిల్లాలోని కొండపి అనేటువంటి గ్రామంలో జన్మించారు. మరి ఈయన ఎప్పుడు జన్మించారు? జన్మస్థలం చెప్పుకున్నాం. జననం కనుక తీసుకున్నట్లయితే 1/8/1965లో జన్మించారు. అంటే ఆగస్టు నెలలో 1వ తేదీన 1965వ సంవత్సరంలో జన్మించారు. తర్వాత మరణం అంటే ఆయన చనిపోయినటువంటి సంవత్సరం. మరణం కనుక తీసుకున్నట్లయితే 7/10/2019వ సంవత్సరంలో చనిపోయారు. ఈయన 7వ తారీఖు 10వ నెల 2019వ సంవత్సరం అక్టోబర్ నెలలో చనిపోయాడు ఈయన 7వ తారీఖున. అయితే ఇక్కడ ఈయన తల్లిదండ్రులు ఎవరో మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు కనుక తీసుకున్నట్లయితే మనకి తల్లి మరియమ్మ. తండ్రి గారు అంకయ్య. చూడండి, ఈ అక్షరం అనేటువంటి వచన కవితను రచించింది రావినూతల ప్రేమ కిషోర్ గారు. ఈయన జన్మస్థలం ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. జననం 1వ తారీఖు 8వ నెల 1965వ సంవత్సరంలో జన్మించారు. అదేవిధంగా చనిపోయింది 7వ తారీఖు 10వ నెల 2019వ సంవత్సరంలో చనిపోయారు. మరి తల్లిదండ్రులు ఎవరు? ప్రేమ కిషోర్ గారి తల్లిదండ్రులు తల్లి మరియమ్మ, తండ్రి అంకయ్య గారులు అన్నమాట. ఇది ఈయన యొక్క మనకి సంబంధించినటువంటి కవి పరిచయం. అర్థమైందమ్మా అంతవరకు అందరికీ? తర్వాత చూడండి, ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి గారి పేరు చెప్పమ్మా. రావినూతల ప్రేమ కిషోర్ గారు. వాళ్ళ తల్లి పేరు చెప్పమ్మా. మరియమ్మ. తండ్రి గారి పేరు
అంకయ్య. వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఈయన రాసినటువంటి ఇతర రచనల గురించి మనం తెలుసుకుందాము. ఈయన అనేక రచనలు చేశారు. ఏవేంటి ఈయన రాసినవి? శ్రమవద్గీత, అజమాయిషి, తర్వాత రెక్కల పుడమి, నిసి, టామీ, నిశ్శబ్దగాయం, ఇంకుచుక్క, కళ్ళం దెబ్బ అనేటువంటివి ఈయన ఇతర రచనలు చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా. శ్రమవద్గీత, అజమాయిషి, నిశ్శబ్దగాయం, ఇంకుచుక్క, రెక్కల పుడమి, నిసి, టామీ, కళ్ళం దెబ్బ ఇవన్నీ కూడా మన ప్రేమకిషోర్ గారు రచించినటువంటి రచనలు. విన్నారుగా ఎన్ని రచనలు చేశారో. ఆయన జీవించున్న కాలం తక్కువే అయినప్పటికీ కూడాను 60 సంవత్సరాల లోపే చనిపోయినా కూడా మంచి మంచి రచనలు మనకు పాఠకులకి అందించారు. అయితే ఈయనకి రాష్ట్రేతర అవార్డులు కూడా వచ్చినాయి. దేనికి వచ్చినాయి? రాష్ట్రం అంటే ఒక రాష్ట్ర పరిధిలో, రాష్ట్రేతర అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రచనలు చదివి ఈయనకి అవార్డులు అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈయన కవిగారే కాదు, మంచి నాటకకర్త. నాటకాల్లో కూడా ఈయన నటుడుగా మరి యాక్షన్ చేశారంట. అందుకని చెప్పేసి ఈయన రచనలకి ఇతని యొక్క ఆ యొక్క నాటకీయతకి, ఆ నాటకీయత నటించినటువంటి విధానానికి కూడాను మరి అనేక అవార్డులు అనేటువంటి రావడం జరిగింది. ఈయన నలుగురు అవుదాం అనేటువంటి కవితా సంపుటిని రచించారు. ఏంటమ్మా? నలుగురు అవుదాం. నలుగురు అవుదాం ఇది కవితా సంపుటి. నలుగురు అవుదాం అనేది కవితా సంపుటి అంటే ఏంటంటే అనేక కవితల యొక్క సమాహారం, అంటే సంపుటి, కలయిక అని చెప్పేసి అర్థం వస్తాయి. అన్ని కవితలు ఒక చోట చేర్చితే అదే సమాహారం, అదే సంపుటి అవుతాడు. దానిలో ఒకదాన్ని తీసుకున్నాడు, అదే అక్షరం అనేటువంటి వచన కవిత. మనకి ఈరోజు అక్షరం అనేటువంటి వచన కవితని దేని నుంచి తీసుకోబడిందంటే నలుగురు అవుదాం అనేటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది. అర్థమైందమ్మా ఇప్పుడు అందరికీ? ఈయనకి రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈయనకి అనేక అవార్డులు అనేటువంటి ఇవ్వడం జరిగింది. మంచి ఈయన నాటకాలు కూడా వేసినటువంటి ఆయన, రచనలే కాకుండా ఈయన నాటకాలు కూడా వేశాడు కాబట్టి అందరూ కూడా ఈయనకి అనేక ప్రశంసలు ఇవ్వడం జరిగింది. ప్రశంసలు అంటే ఏంటమ్మా? పొగడ్తలు ఇచ్చారు, అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. దేని నుంచి గ్రహించబడింది అక్షరం అనేటువంటి పాఠ్యాంశం? చెప్తావా? నలుగురు అవుదాం అనేటువంటి కవితా సంపుటి నుంచి ఈ యొక్క అక్షరం అనేటువంటి వచన కవితను స్వీకరించడం అనేటువంటి జరిగింది. అర్థమైందిగా మా అందరికి? రావినూతల ప్రేమకిషోర్ గారు అక్షరం అనేటువంటి వచన కవితను రచించారు. ఈయన ఎక్కడ పుట్టారు? ప్రకాశం జిల్లా కొండపి అనేటువంటి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? తల్లి మరియమ్మ, తండ్రి అంకయ్య అనేటువంటి వారికి జన్మించాడు. ఈయన రచించినటువంటి రచనలు ఏమిటి? శ్రమవద్గీత, అజమాయిషి, రెక్కల పుడమి, నిసి, టామీ, నిశ్శబ్దగాయం, ఇంకుచుక్క, కళ్ళం దెబ్బ ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. ఈయనకి ఈ రచనలకు గాను రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక అవార్డులు పొందిన ప్రశంసలు, పొగడ్తలు అందుకోవడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు నలుగురు అవుదాం సంపుటిలోంచి ఈ యొక్క అక్షరం అనేటువంటి వచన కవితను స్వీకరించడం జరిగింది. అర్థమైందిగా మా అందరికి? మరలా చెప్పమంటారా ఏమేమి రచనలు చేశాడు? ఒక్కసారి వినండి. ప్రేమకిషోర్ గారు, రావినూతల ప్రేమకిషోర్ గారు రచనలు చూడడం మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఇంకా మీకు చెప్పేటప్పుడే వచ్చేసింది అనుకోండి, ఒక్కసారి చదివితే చాలు, గుర్తు పెట్టుకోవచ్చు. నోట్స్ లో నోట్ చేసుకోండి. ఇవన్నీ కవి పరిచయము, వచన కవిత అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి, అక్షరానికి సంబంధించినటువంటి పద్యాన్ని కానివ్వండి, ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవడమే కాదు, ఒకసారి నోట్స్ లో రాసుకుంటే ఇక మర్చిపోకుండా ఉంటారు. చూడండి, శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, రెక్కల పుడమి, టామీ, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, కళ్ళం దెబ్బ ఇవన్నీ ప్రేమకిషోర్ గారు రచించినటువంటి రచనలు. ఇప్పుడు మనం కవి పరిచయం చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ యొక్క వచన కవితలోనికి వెళదాం. చూడమ్మా అక్షరం పాఠంలో ముందుగా మనం వినడం, ఆలోచించి మాట్లాడడం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఈ యొక్క పటంలో ఎవరెవరున్నారు చూడండి ఒక్కసారి. ఎవరున్నారమ్మా? తల్లి, తర్వాత ఎవరున్నారా? పిల్లలు, అమ్మ. ఈవిడ అమ్మ. తల్లి అంటే అమ్మ, మాత అని చెప్పేసి, జనని అని చెప్పేసి పిలుస్తాం కదా. అమ్మ మనకు అక్షరాన్ని నేర్పేటువంటి తొలి గురువు.
అమ్మ, ఆది గురువు అమ్మ. అమ్మ మనకి ముందుగా విద్యను గురించి తెలిపేటువంటి ఆది గురువు. ఈవిడే మనకి ముందు విద్యని పరిచయం చేసేటువంటి తొలి గురువు అనమాట. ఈవిడ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ఏమి నేర్పిస్తుంది పిల్లలకి, తన పిల్లలకి ఏమి నేర్పిస్తుందమ్మా? అక్షరాలు నేర్పిస్తుంది. అక్షరాలు పిల్లలిద్దరు కూడా ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు కదా. ఇక్కడ ఇచ్చాడు మనకి క్వశ్చన్ రూపంలో. చిత్రంలో ఎవరెవరున్నారు? చిత్రంలో ఎవరెవరున్నారమ్మా? తల్లి, ఆమె యొక్క పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా. తర్వాత తల్లి ఏం చేస్తోంది? ఏం చేస్తుందమ్మా తల్లి? ఏం చేస్తుంది చెప్పాలి, చిత్రపటం చూసి చెప్పమ్మా. తల్లి ఏం చేస్తుంది? అక్షరాలు నేర్పిస్తుంది. తన యొక్క బిడ్డలకు ఏం నేర్పిస్తుంది? చూడండి, ఇక్కడ ఆ రాస్తున్నారు కదా, అక్షరమే కదా ఆ అనేది. అక్షరాలు నేర్పిస్తుంది. మరి పిల్లలు ఏం చేస్తున్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అక్షరాలు నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్. తల్లేమో ఇక్కడ చిత్రంలో అక్షరాలు నేర్పిస్తుంది, పిల్లలేమో అక్షరాలు నేర్చుకుంటున్నారు. మనము బడికెళ్ళి ముందుగా చదువు నేర్చుకుంటాం అనుకుంటాం కానీ కాదు. బడికన్నా ముందు మనకి తొలి గురువు ఎవరు? అమ్మ. అమ్మ తొలి గురువు. అమ్మ నేర్పించిన తర్వాతే మనము పాఠశాలకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి తొలి గురువు ఎవరు? పిల్లలకు ఎవరికైనా అమ్మే తొలి గురువు అనమాట. ఆ విషయాన్ని మనకు వ్యక్తపరచడం కోసం ఈ యొక్క చిత్రపటాన్ని చూపించడం జరిగింది. చిత్రంలో ముగ్గురు ఉన్నారు, తల్లి, బాబు, పాప ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఈ తల్లిగారు ఏం చేస్తున్నారు? అక్షరాల్ని నేర్పిస్తుంది, పిల్లలు అక్షరాలు నేర్చుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మనం ఈ అక్షరం అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. చూడమ్మా, ఇప్పుడు అక్షరం అనేటువంటి వచన కవితను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. మళ్ళీ ఒకసారి వినమ్మా. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు, నా కంటికి వంటికి లేవుగా, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో. ఎంత చక్కగా రాశారు చూడండి. నా గుండె గవాక్షాల్లోనే కాదు అంటే కవికి అక్షరాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇక్కడ గుర్తు చేయటం అనేటువంటిది జరిగింది. చూడండి, కవి అక్షరాలతో తనకున్నటువంటి అనుబంధాన్ని గురించి ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి అమ్మ, ఇప్పుడు మనం అక్షరం అనేటువంటి పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వచన కవితలు మనం చదువుకుందాం. ఇక్కడ రావణతుల ప్రేమకిషోర్ గారు తన యొక్క అక్షరంతో తనకున్నటువంటి అనుబంధాన్ని గురించి చక్కగా రచన చేసి పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క పదాలన్నీ కూడా తేలికపాటి పదాలతోటి ధ్వనిగర్భితంగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టు రచన చేయడం జరిగింది. చూడండి, చదువుతున్నాను. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. ఇక్కడ కవి అక్షరాలతో తనకున్నటువంటి అనుబంధాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారికి ఒక ఆశ ఉందట. ఏంటి? తను బాగా చదువుకుని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలనేటువంటి తన యొక్క ఆశని ఆవిడ వ్యక్తపరుస్తుంది. ఆ కవి గారు ఏం చేశారు? తల్లిగారి కోరిక మేరకు అక్షరాలతో తనకి మరి ఎలాంటి సంబంధం ఉండాలని ఆ తల్లి కోరుకుంటుందో, కళ్ళు మూసినా తెరిచినా నిద్రపోయినా మరి ఎప్పుడు నిద్రాభంగం చేస్తూ కూడా అక్షరాలు కలలో కూడా వదిలిపెట్టకుండా తను ఎలాగ చుట్టుముట్టుకొని ఊపిరాడకుండా నేర్పుతూ ఉన్నాయంట. అక్షరాలు అనేటువంటివి నేర్చుకునే విధంగా తన చుట్టూ ఎలా అలుముకునే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కవి గారు ఇక్కడ తెలియజేయటం జరిగింది. చూడండి, నా గుండె గవాక్షాల్లోనే కాదు, నేను బాగా చదువుకుని ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలనేటువంటి నా అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది. నా గుండె గవాక్షాల్లోనే కాదు. గవాక్షాలు అంటే ఏంటి? ఇక్కడ కిటికీ అని అర్థం. గవాక్షం అంటే ఏంటమ్మా? కిటికీ. కిటికీ కిటికీ అంటే మీకు తెలుసు కదా,
మనం ఇల్లు కట్టుకుంటే మనకి కిటికీలు లేకుండా ఇల్లు ఎక్కడన్నా ఉంటుందా? అది ఇక్కడ ఏ కిటికీలు? తన యొక్క గుండె గవాక్షాల్లో, గుండె లోతుల్లో కూడా నాకు ఈ అక్షరాలే గుర్తొస్తున్నాయి అంట. తన యొక్క గుండె చప్పుల్లో కూడా అక్షరాలే వినిపిస్తున్నాయి అంట. అప్పుడు నా కళ్ళు మూసినా తెరిచినా, మూసిన నా కనురెప్పలపై కూడా, అంటే కళ్ళు మూసినా తెరిచినా కూడా అక్షరాలే కవాతు చేస్తున్నాయి అంట. కవాతు అంటే ఏంటో మనం ఇక్కడ తెలుసుకోవాలమ్మా. కళ్ళు మూసినా తెరిచినా కూడా అక్షరాలే కనిపిస్తున్నాయి అని చెప్పేసి కవి గారు తన అక్షరానుబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎలాగా? ఇక్కడ చూడండి, అక్షరాలు కవాతు చేస్తుంటాయి. కవాతు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కవాతు అంటే ఏంటంటే పాద విన్యాసం. కవాతు అంటే ఏంటమ్మా? పాద విన్యాసం. ఇక్కడ మనం మీరు కనుక ఆగస్టు 15 మనకి జెండా పండుగలు అని చెప్పేసి 2 ఉన్నాయి మనకి మన భారతదేశంలో. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మనం అప్పుడు ఏం చేస్తామమ్మా? జెండా ఎగరవేస్తాం కదా, అది. రెండవది ఏంటో తెలుసా అమ్మా నీకు? రెండవ జెండా పండుగ జనవరి 26, అంటే రిపబ్లిక్ డే అని చెప్పేసి అంటారు, గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి అంటారు కదా. ఈ 2 రోజుల్లో కూడా మనం ఇక్కడ మరి జెండాను ఎగరవేస్తాం. మరి మనకి పిల్లలు డ్రిల్ నేర్చుకున్న పిల్లలు ఏం చేస్తారు? మార్చ్ ఫాస్టింగ్ చేస్తూ చక్కగా వాళ్ళు మరి వందనాన్ని ప్రదర్శిస్తూ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి కదలికతో, ఒకే మార్గంలో ఒకే కదలికతోటి మరి విద్యార్థులంతా కూడా మరి వాళ్ళ యొక్క పాదాలను కదలిస్తూ ఉంటారు. ఒక లయబద్ధంగా ఉంటుంది అది. దాన్నే మనము కవాతు అని చెప్పేసి అంటాం. మనకి ఢిల్లీలో మనకి రాష్ట్రపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఏం చేస్తారు? ఇక్కడ జెండాని ఎగురవేసినప్పుడు అక్కడ సైనికులు చేసేటువంటి కవాతు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట. ఆ కవాతు అనేటువంటిది ఏంటి? కదలిక, లయబద్ధంగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పాద విన్యాసం. అది ఇక్కడ కూడా కవాతు అంటే దేనికి సంబంధించింది? అక్షరాలు కవాతు చేస్తూ ఉంటాయి. నా కనురెప్పల పైన ఏం కవాతు చేస్తాని? అటు ఇటు అటు ఇటు ఒక క్రమశిక్షణలో అక్షరాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయంట. అంటే మర్చిపోకుండా మననం చేసుకుంటున్నాను నేను. అలా మననం చేసుకునే విధంగా నా కనురెప్పలపై కూడా మరి అక్షరాలు కవాతు చేస్తాను. ఎప్పుడు కూడా నన్ను నిద్రాభంగం చేస్తూ, నిరంతరం అంటే ఎల్లప్పుడూ. నిరంతరం అంటే ఏంటమ్మా? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే ఏంటి? ఎప్పుడు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు కూడా అక్షరాలంట తన కనురెప్పల పైన అటు ఇటు తిరుగుతూ ఉన్నాయంట. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. అసలు నిద్రపోనివంట అక్షరాలు. అంటే అంత మననం చేసుకుంటూ ఉంటాను నేను అని చెప్పేసి అర్థం. అక్షరాలే కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుని కావాలనే అమ్మ కోరిక. ఇక్కడ ఈ కోరిక ఎవరిది? అమ్మది. ఈ అక్షరాల అనుబంధాన్ని తెలియజేస్తున్న వ్యక్తి ఎవరు? కవి గారు. ఈ అక్షరం పాఠ్యాంశం యొక్క కవి గారు ఎవరమ్మా? రావినూతల ప్రేమకిషోర్ గారు. ఈయన తన యొక్క అక్షరానుబంధాన్ని గురించి తెలియజేస్తున్నాడు. తన యొక్క తల్లి గారికి తన యొక్క అమ్మ ఆశ ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి అక్షరాలతో అనుబంధాన్ని తెలియజేస్తూ, తను ఏ విధంగా అక్షరాలని కళలో కూడా నిద్రపోకుండా తను కళ్ళు మూసినా తెరిచినా కూడా అక్షరాల యొక్క కదలికలే కనిపిస్తున్నాయి నాకు. అవి అటు ఇటు తిరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? మెదడులో మననం చేసుకుంటున్నాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ వ్యక్తపరిచారన్నమాట. నిరంతరం నిద్రాభంగం చేస్తున్నాయి. మరి మన కళ్ళలో ఏదన్నా పదే పదే ఒకే విషయం మెదలాడింది అనుకోండి, అది కళ అయినా సరే మనకి ఏమవుతుంది? నిద్రాభంగం జరుగుతుంది కదా. నిద్రాభంగం అంటే ఏంటి? నిద్రని మనం పోలేము. ఇక్కడ ఇతన్ని సంపూర్ణంగా నిద్రపోనివ్వనటువంటి విషయం ఏంటమ్మా? అక్షరాల యొక్క కవాతు. కనురెప్పలపై మూసిన తెరిచిన అక్షరాలు అనేటువంటి నిరంతరం అటు ఇటు కళల్లో కనిపిస్తూనే ఉన్నాయి కనురెప్పలపై. కాబట్టి తను కవాతు చేస్తున్నట్టుగా అక్షరాలను ఆస్వాదిస్తూ ఉన్నాడంట. ఇక్కడ కవిగా చక్కగా వర్ణించడం అనేటువంటి జరిగింది. అక్షరానుబంధం గురించి గొప్పగా వర్ణించారు రావినూతల ప్రేమకిషోర్ గారు. నెక్స్ట్ చూడమ్మా. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు. కలలు రాలని రాత్రి. కలలు రానటువంటి రోజే లేదు నాకు. రాత్రిలే కదా మనం నిద్రపోయేది. మరి ఆ రాత్రి పూట నాకు కళలోకి అక్షరాలు రాని రాత్రే లేదు. ఎప్పుడు కూడా నా కళ నిండా కూడా అక్షరాలే నేర్పిస్తుంది అమ్మ. అదేవిధంగా అక్షరాలు అంటని తావు. మరి కళలు రాలని రాత్రి నా కంటికి లేదు.
అక్షరాలంటని తావు నా వంటికి లేదన్నాడు. తావు అంటే ఏంటి? ఇక్కడ స్థానము అని అర్థము. తావు అంటే స్థానము. చూడండి అమ్మ, ఇక్కడ పదాలు నోట్ చేసుకోండి మీరు చక్కగా. కళలు రాలని రాత్రి, నాకు కళల్లో అక్షరాలు రాని రోజే లేదు. ఎప్పుడు కూడా నా కళ నిండా కూడా నాకు అక్షరాలు నేర్చుకుంటున్నట్టు అమ్మ నేర్పుతున్నట్లే వస్తున్నాయి. అక్షరాలు అంటారు తావు. అక్షరాలు అంటుకోకుండా ఎక్కడన్నా నా వంటి మీద కానీ మరి నా కంటికి కానీ ఎక్కడ కూడా లేకుండా లేవు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అమ్మ పొందే ఆశ, నేను అక్షర జ్ఞానం పొందాలి అనేటువంటి ఆశ నా ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకునేలాగా చేసినాయి. అంటే ఒళ్ళంతా కళ్ళైపోయి అక్షరాన్ని గ్రహిస్తున్నాడు. అంటే ఆ అక్షర జ్ఞానాన్ని పొందడం కోసం నా ఒళ్ళంతా కూడా కళ్ళైపోయినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అదే అక్షరాలు అంటని తావే లేదు. అంటే నా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నేను అక్షరాలు నేర్చుకుంటున్నాను. అమ్మ ఆశను నేను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో. అమ్మ కళ ఎలా ఉంటది? నా బిడ్డ బాగా చదువుకోవాలి, అందరికన్నా కూడా మెరుగ్గా మరి అభివృద్ధి పదంలోకి రావాలి, అందరూ మెచ్చుకునేలాగా నా బిడ్డ మరి విద్యను నేర్చుకోవాలనేటువంటి అమ్మ ఆశ ఇక్కడ నాకు ఎలా కళల్లోనూ నన్ను నిద్రపోనివ్వకుండా ఇక్కడ చక్కగా నా కంటికి ప్రతిదీ కూడా అక్షరంలానే కనిపిస్తుంది. అక్షరాలు అంటున్నటువంటిది ప్రదేశం అనేది అసలు నా వంటికి ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి కవి గారు తెలియజేస్తున్నారు. తర్వాత చూడండి, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడిని, నేను ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడిని కదా. పంతులమ్మ అంటే ఎవరమ్మా ఇక్కడ తెలుసా మీకు? తెలియదు. టీచర్ అనుకుంటున్నారు కదా? కాదు. పంతులమ్మ అంటే కవి గారి యొక్క తల్లి. అంటే ఇక్కడ ఏ బిడ్డనైతే ప్రస్తావిస్తున్నారో ఆయన్ని మనం పరోక్షంగా కవి గారు అనుకుంటాం. ఏమన్నాడు? నేను ఎంతైనా కూడా పంతులమ్మ గారి బుజ్జోడిని. పంతులమ్మ గారి బుజ్జోడిని అంటే ఏంటి అర్థం అక్కడ? ఇక్కడ చూడండి, తల్లి బడిలో పెట్టుకుంది బిడ్డని. పంతులమ్మ గారి బుజ్జోడిని అంటే ఇక్కడ పరోక్షంగా తెలియచెప్తున్నాడు. ఏమని? నా తల్లి తొలి గురువు, నాకు మొట్టమొదట అక్షరాన్ని పరిచయం చేసినటువంటి టీచర్ అమ్మ మా అమ్మ, ఆవిడే పంతులమ్మ. కాబట్టి నేను ఆ పంతులమ్మ గారి బొళ్ళో పెరిగిన వాడిని కదా, నాకు ఆ మాత్రం అక్షరాల బంధం ఉండదా? చూడండి, ఇక్కడ పంతులమ్మ గారి బుజ్జోడిని, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడిని. నేను మా అమ్మకి బుజ్జోడిని అయినా కూడా మా అమ్మ నాకు తొలి గురువు, ఆవిడే నా యొక్క ఉపాధ్యాయురాలు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ మాత్రం అక్షరాల బంధం ఉండదా? అమ్మ ఒడిలో కూర్చుని నేను అన్ని కూడా అక్షర జ్ఞానం పొందుతున్నా కదా. నిరంతరం నాకు చదువు గురించే చెప్పేటటువంటి అమ్మ గురించి మరి నేను ఆలోచిస్తున్నాను. అమ్మ కోసం నేను అక్షరాలు నేర్చుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడిని కదా, నేను ఆ మాత్రం అక్షరాల బంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో. చూడండి, నిద్రపోయేటప్పుడు కూడా మా అమ్మ టీచర్ కదా, నాకు తొలి గురువు కదా, ఆవిడే నా యొక్క తొలి గురువు కాబట్టి నాకు నిద్రపోయేటప్పుడు అక్షరాల కంబళి కప్పిందేమో. అక్షరము అంటే అక్షరము అమ్మ. అక్షరము అనేది ఏంటంటే వ్యవహారిక భాషలో ఒక అక్షరాన్న నేర్చుకోలేదు అంటారు మోటు వాళ్ళు. అదే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళైతే అక్షరాలు నేర్చుకో అంటారు. అక్షరము అంటే ఏంటంటే వ్యవహారిక భాషా పదము, అది అక్షరము అని అర్థము. నా ఏమంటున్నాడు? ఆ మాత్రం అక్షరాల బంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో. అక్షరాల కంబళి, కంబళి అంటే దుప్పటి అని అర్థం అమ్మ. ఇక్కడ కంబళి దుప్పటి. దుప్పటి ఎప్పుడు కప్పుకుంటాం మనం? ఎప్పుడు కప్పుకుంటామమ్మా? చలికి. చలి వేస్తుంది అనుకోండి, శీతాకాలం, మనం ఏం చేస్తాం? వెచ్చగా ఉండడానికి దుప్పటి కప్పుకుంటాం కదా. ఆ దుప్పటి కూడా దేంతో కూడింది కప్పిందంటే ఆవిడ ఊహ అన్నమాట, కవి యొక్క ఊహ. అక్షరాలతో కూడినటువంటి కంబళి కప్పిందా? ఆ దుప్పటి ఎటు చూసినా కూడా అక్షరాలే ఉన్నాయి. ఆ అక్షరాల కంబళే కప్పిందేమో నాకు అని చెప్పేసి అంటున్నా అన్నమాట. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆ బుజ్జోడిని కదా. కాబట్టి పడుకునేటప్పుడు కూడా బిడ్డ అక్షర జ్ఞానాన్ని మర్చిపోకూడదు అని చెప్పేసి ఆమెంట ఈ బిడ్డకి అక్షరాలు నూరిపోసిందంట. అందుకేనేమో చదువు పట్ల నాకు ఇంత ఆసక్తి పెరిగిందని చెప్పేసి ఈ యొక్క కవి గారు తెలియజేస్తున్నారు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకి బుజ్జోడిని, చిన్న పిల్లోడిని. కాబట్టి చదువుకునేటప్పుడు ఇక్కడ మనకి అక్షర జ్ఞానం, అక్షర ఆసక్తి ఉంటది. కానీ నిద్రపోయేటప్పుడు కూడా ఆసక్తి కలగాలంటే అమ్మ ఏం చేసింది? ఇక్కడ
అక్షరాల కమ్మడి కప్పింది, అక్షరాలతో కూడినటువంటి దుప్పటి కప్పింది కాబట్టి నాకు ఎటు చూసినా కూడా నాకు అమ్మ యొక్క ఆసక్తి కళ్ళల్లో కనపడి మరింత చదువుకోవాలనే ఆసక్తి నాకు పెరిగింది అని చెప్పేసి ఇక్కడ కవి గారు తెలియజేస్తున్నారు అనమాట. మరి అమ్మ చూడండి, ఏ తల్లైనా ఏం ఆలోచిస్తుంది, తన బిడ్డ బాగా చదువుకోవాలని చెప్పేసి ఆశిస్తుంది అనమాట. తన బిడ్డ అందరికన్నా కూడా ప్రయోజకుడు అవ్వాలని చెప్పేసి ఆశిస్తుంది. చూడండి అమ్మ, ఇంకా పద్యాలు ఉన్నాయి ఇక్కడ. చిన్నప్పుడు అన్నప్రాసన్నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అప్పున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ గిలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. చూడండి, చిన్నప్పుడు అన్నప్రాసన్నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అప్పున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఇల్లంతా ముద్దులతో నింపిందట. అన్నప్రాసన అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. చిన్నప్పుడు అందరికీ అన్నప్రాసన జరుగుతుంది. ఎందుకంటే శిశువుకి తొలిసారిగా అన్నాన్ని తినిపించడాన్నే మనము ఏమంటాము, అన్నప్రాసన అనే తంతు అని చెప్పేసి అంటాం అన్నమాట. మరి ఆ రోజు ఒక చిన్న వేడుకను చేస్తారు పెద్దలు. ఎలాగంటే తమ బంధువుల్ని మిత్రుల్ని అందరినీ పిలిపించుకుని ఒక దేవాలయంలోనో, ఇప్పుడు అలాంటి చోట ఏం చేస్తారు వాళ్ళు, ఒక బాబు పాపనో బోర్లో పడుకుంటాడు కదా, ఇంకా తనకు సరిగ్గా నడవడం కూడా రాదు. ఆ బోర్లో పడుకుని కదలికల్లోనే తను చుట్టూరా కూడా కొన్ని వస్తువులు వేస్తారనమాట. వేసేసిన తర్వాత అందులో ఏమేమి వస్తువులు ఉంటాయో మనం తెలుసుకోవాలి. పుస్తకము, పెన్ను, పువ్వులు, తర్వాత బంగారము, పాయసము, కత్తి, ఇవన్నీ కూడా పెడతారు వస్తువులు. పెట్టినప్పుడు ఏంటి, మనకి ఆ బిడ్డ ఆ వస్తువులకి దగ్గరగా పెట్టినప్పుడు పాక్కుంటా వెళ్ళి ఏ వస్తువుని పట్టుకుంటే అతను యొక్క జీవనం అంటే జీవనోపాధి ఆ వస్తువుకు సంబంధించిందిగా ఉంటుందని చెప్పేసి పెద్దలు ఒక నమ్మకం అనమాట. అందుకని చెప్పేసి చుట్టూరు వేసారంట. చూడండి, చిన్నప్పుడు అన్నప్రాసన్నాడు. అసలు అన్నప్రాసన అనేది ఎందుకు చేస్తారు? ఇలా బంధువులు మిత్రులు పిలుచుకుని బిడ్డ యొక్క ఆయువు తేజస్సు అంతా కూడా చక్కగా దినదినాభివృద్ధి చెందాలని, బిడ్డడు ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞానవంతుడై ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతని ఆయువు చిరకాలం బ్రతకాలి, తేజస్సుతోటి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్దలు ఈ అన్నప్రాసన అనేటువంటి తంతుని నడపడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కవి గారికి కూడా జరిపారంట. ఎలా జరిపారు? చిన్నప్పుడు అన్నప్రాసన్నాడు తలా ఒకటి నా చుట్టూరేసి, చెప్పే కదా, చుట్టూరు కత్తేస్తారు, పువ్వులు వేస్తారు, తర్వాత పెన్ను, పాయసము, పుస్తకము ఇలా పెడతారు కదా వస్తువులన్నీ కూడా. పెట్టినప్పుడు అంట మరి ఈ కవి గారు ఏం పట్టుకున్నారో మనం చూద్దాం. ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే, పెన్ను అంట బాగా ఎర్రగా ఉందంట. పిల్లలు రంగుని ఆకర్షిస్తారు చిన్నప్పుడు, శిశువులు కదా. అలాగే ఎర్రగా బాగుందని ఏం చేశారంట ఈ కవి గారు, పెన్ను పట్టుకున్నారంట. పెన్ను అంటే ఏంటి? కలము. కలం పట్టుకున్నారంట. కలం అంటే తెలిసి ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు కదా, రాయడానికి ఉపయోగించేదాన్ని కలం అంటారు. ఆ కలాన్ని పట్టుకుంటే అమ్మంట అక్కుని చేర్చుకుందంట. చూడండి, ఇక్కడ మనకి అక్కుని చేర్చుకుని గుడ్డలకి హత్తుకుని ఏమందంట ఆవిడ, కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని. కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని. ఇలను దున్నడం అంటే ఏంటి? నాగలు పట్టి రైతు చేను దున్నడం అనుకుంటున్నారమ్మా? కాదు. అంటే తను మరి మంచిగా చదువుకొని విద్యావంతుడై జ్ఞానవంతుడై ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడని అర్థము. ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడని. మామూలు వ్యక్తులంటే ఉద్ధరించడం అనేటువంటిది తగదు కదా. కాబట్టి అప్పుడు తను ఏదో ఒక పదవిని లేకపోతే మంచి ఉద్యోగాన్ని అలంకరించుకుని సంపాదించుకుని తద్వారా తల్లిదండ్రులకి తనకి మంచి పేరు తీసుకొస్తాడనేటువంటి ఉద్దేశం అన్నమాట. అక్కడ కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడంటే నాగలు పట్టి రైతు భూమిని దున్నటం కాదు, ప్రపంచాన్ని మెరుగుపరిచేలాగా మంచి విద్యావంతుడు అవుతాడు అనేటువంటి ఆశ పడిందంట తల్లి పెన్ను పట్టుకోగానే. ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట, ఆనందంతో. ఆనందం వేసిందంట ఆవిడకి, బాగా ఆనందం వేసేసి ఒళ్ళంతా ముద్దులు పెట్టేసిందంట తల్లి. మాతృమూర్తి ఏం చేస్తుంది? తనకి నచ్చిన పని చేస్తే బిడ్డ గట్టిగా పట్టుకుని హృదయానికి హత్తుకుని ముద్దులు పెట్టిందంట. కానీ అందరూ పెట్టే ముద్దులు వేరు, ఇక్కడ అమ్మ పెట్టే ముద్దులో ఏముందో చూడండి.
అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దర్లున్నట్టుంది. అమ్మ ముద్దులు పెట్టింది, కానీ ఆ ముద్దుల్లో ఏముందో తెలుసా మీకు? అక్షరాల ముద్దర్లు ఉన్నట్టుంది. ఎక్కడెక్కడ ముద్దులు పెట్టింది అక్కడ అన్ని కూడా ఏమి పట్టేసినాయి అంట? అక్షరాలే పడినాయి అంట. వంటి నిండా అక్షరాల శుద్ధలే. వంటి నిండా కూడా అక్షరాలంటే అక్షరాలు, ఇంకా చెప్పాక అక్షరాలంటే ఏంటి? అక్షరాల శుద్ధలే పడ్డాయి అంటే అచ్చులే పడిపోయినంటే ఒళ్ళంతా కూడా. మరి ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. ఏ అక్షరాన్ని చూసినా నాకు ఇంత ఆశతోటి నాకు అక్షరాలు నేర్పించినటువంటి అమ్మ, ఏ అక్షరాన్ని చూసినా కూడా నాకు అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టను చేసిన అమ్మకు నన్ను అక్షరాల పుట్టను చేసేసింది. పుట్ట అంటే ఏంటి? మొత్తం పరిపూర్ణంగా నన్ను అక్షరాలతో నింపి వేసింది అమ్మ. ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. ఏ అక్షరం చూసినా నాకు అమ్మే కనిపిస్తుంది. నన్ను ఒక అక్షరాల పుట్టను చేసిన అమ్మకు ఏముంటాడు? అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా నేను కూడా ఒక అక్షరాన్ని అవుతాను. నా తల్లి రుణం తీర్చుకోవాలంటే నన్ను ఇంతగా అక్షరాలతో సంబంధాన్ని కలిగేలాగా చేసిన నా తల్లి, ఇంత చక్కగా అక్షరాలు నేర్చుకోవడానికి దోహదపడిన తల్లికి ఒక అక్షరాన్ని అవ్వడం తప్ప నేను మరేమి ఇవ్వగలను అంటున్నాడు కవిగారు. చూడండి, ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా మరేమి ఇవ్వగలను? నేను ఒక అక్షరాన్ని అవ్వడం మినహా నేనేమి ఇవ్వగలను అమ్మకి? చూడండి, ఇక్కడి నుంచి మళ్ళా చెప్తాను. చిన్నప్పుడు అన్నప్రాస అన్నాడు. చిన్నప్పుడు నాకు కూడా జరిపారు అంటున్నారు కవి. అన్నప్రాస అనేది జరిపారు. నా చుట్టూ పువ్వులు, పుస్తకాలు, పాయసము, కత్తి, పెన్ను, మరి డబ్బులు కూడా వేస్తారు. అంటే డబ్బులు పట్టుకున్నాను అనుకోండి బాగా ధనాన్ని సంపాదిస్తాడని, మరి కలం పట్టుకున్నాను అనుకోండి మంచి కవిగారు అవుతారని, విద్యావంతులు అవుతాడని, అలాగే పుస్తకాలు పట్టినా కూడా మంచి విద్యావంతులు అవుతాడని. అలాగనమాట తన జీవనోపాధి, అతను భవిష్యత్తులో ఏమవుతాడు అనేటువంటిది ఆ పట్టుకున్నటువంటి వస్తువులు బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెద్దల యొక్క అభిప్రాయం అనమాట. అలాగా అన్నప్రాసన అనేటువంటి తంతుని పెద్దలు ప్రతి ఒక్క బిడ్డకి జరుపుతారు. మొట్టమొదటిసారిగా బిడ్డకు అన్నాన్ని తినిపించేటువంటి విధానాన్నే తంతుని అన్నప్రాసన అని చెప్పేసి అంటారు. అర్థమైందమ్మా? అన్నప్రాసన అంటే వెరీ గుడ్. తలా ఒకటి నా చుట్టూరు వేసి పట్టుకోమన్నప్పుడు తలా ఒకటి వేసారు. వస్తువులు చెప్పుకున్నాం కదా ఏమేముంటాయో, చుట్టూరు వేసారంట, పట్టుకోమన్నారంట బిడ్డని. వెళ్ళు ముందుకెళ్ళి పట్టుకో అంటుంటారు. అందరూ కూడా ఉత్సాహపరుస్తుంటారు. ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే, ఎర్రగా బాగుందని, బాగా ఆకర్షణీయంగా ఉందని పెన్ను పట్టుకున్నారంట. ఆ బాబు, ఆయన కవి గారు ఇక్కడ పట్టుకుంటే ఏం జరిగింది? అమ్మ అక్కున చేర్చుకొని గట్టిగా పట్టేసుకున్నంత బిడ్డని ఇలా హృదయానికి హత్తుకొని, కలం పట్టిన బిడ్డ ఇలా దున్నుతాడని నా బిడ్డ కలం పట్టుకున్నాడు. ఇంకెంతకన్నా నాకేం కావాలి? ప్రపంచాన్ని తీర్చిదిద్ది నా బిడ్డ మంచి గుణవంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు అని చెప్పి హక్కులు చేర్చుకుందంట. అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దరున్నట్లుంది. అమ్మ నా ఒళ్ళంతా ముద్దులు పెట్టేసి నా ముద్దుల్లో కూడా నన్ను అక్షరాలు నేర్చుకోమన్నటువంటి ఆ యొక్క కోరిక, ఆశ నాకు కనిపించింది ఆవిడ యొక్క ముద్దుల్లో కూడా అని చెప్పి చెప్తున్నాడు. అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దరున్నట్టుంది. వంటి నిండా అక్షరాల శుద్ధలే. వంటి నిండా కూడా అక్షరాల శుద్ధలే. అక్షరాలంటే అక్షరాలే కనిపిస్తాయి నాకు. అమ్మ ముద్దులు పెట్టినా అవే కనిపిస్తున్నాయి, నన్ను అక్కున చేర్చుకున్నా కనిపిస్తున్నాయి, నా నిద్రలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా నా గుండె గవాక్షాల్లోనూ కూడా అక్షరాలు, అమ్మ ఆశ అక్షరాలు నేర్చుకోమనేటువంటి తపన కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ కవి గారు చెప్పారు. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి అక్షరంలో వెళ్ళి చూసినా కూడా అమ్మ కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకి ఒక అక్షరాన్ని తప్ప నేనేమి ఇవ్వగలను, మరి ఏమి ఇవ్వగలను అంటున్నాడు ఆ బిడ్డ. ఇక్కడ చూడండి, ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా మరి ఏమి ఇవ్వగలను? నేను కూడా ఒక అక్షరాన్ని అవుతా, అమ్మ ఆశను నెరవేర్చే విధంగా నేను ఒక అక్షరాన్ని అవుతానని చెప్పేసి ఇక్కడ కవిగారు తన యొక్క హృదయాన్ని, అక్షరంతో తనకున్నటువంటి అనుబంధాన్ని గురించి తెలియజెప్తున్నా అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మ పద్యాలు. అర్థమవుతుందమ్మా? నా గుండె గవాక్షాల్లోనే కాదు, గవాక్షము అంటే ఏం చెప్పానమ్మా? కిటికీ. వెరీ గుడ్. ఇక్కడ కిటికీ ఉందని కాదు అర్థం, గుండెలో, గుండె యొక్క లోపలి భాగంలో కూడా, నా గుండె యొక్క అంతర్భాగంలో కూడా నాకు చదువుకోవాలనే అమ్మ ఆశే కనిపిస్తుంది. నేను చదువుకుని ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలనేటువంటి అమ్మ ఆశే నాకు కనిపిస్తుంది. మూసిన నా కనురెప్పలపై కూడా, కళ్ళు మూసినా తెరిచినా కూడా
నన్ను బాగా విద్యావంతులు చేయాలనేటువంటి అమ్మ యొక్క ఆశే నాకు కనిపిస్తుంది. అక్షరాలు కవాతు చేస్తుంటాయి. మూసిన నా కనురెప్పలపై కూడా, కళ్ళు మూసినా తెరిచినా కూడా నాకు అమ్మ యొక్క ఆశయమే కనిపిస్తుంది. అక్షరాలు కవాతు చేస్తూ కనిపిస్తున్నాయంట. కళ్ళు మూసినా తెరిచిన కనురెప్పల పైన కూడా అక్షరాల కవాతు అంటే ఇందా చెప్పారు. సైనికులు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పాద కలయికనే మనం ఏమంటాము, కవాతు అని చెప్పేసి అంటాం. దాన్నే ఇంకో పేరు చెప్పాను, అదేం పేరు, పాద విన్యాసం. వెరీ గుడ్. ఆ కదలిక దేని, అక్కడేమో మన సైనికుల కవాతు అంటున్నాం, ఇక్కడ అక్షరాలు కవాతు చేస్తాయి. కను రెప్పల పైన మూసినా తెరిచినా కూడా ఒక లయబద్ధంగా అక్షరాలు అటు వెళ్ళటం మళ్ళీ ఇటు రావడం, ఇటు నుంచి ఇక్కడిక్కడే తిరుగుతూ అక్షరాలన్నీ కూడా ఒక లయబద్ధంగా నాకు కనిపిస్తూ నాకు నేర్చుకునే విధంగా దోహదపడుతున్నాయని చెప్పేసి చెప్పారు కవి గారు. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. ప్రతి వ్యక్తికి కూడా కళలు వస్తాయి, కానీ ఇక్కడ కవి గారికి ఏం కళలు వస్తున్నాయంట, ఎప్పుడూ కూడా అక్షరాలే తను నేర్చుకుంటున్నట్టు, కళ్ళు మూసినా తెరిచినా నిద్రాభంగం జరిగేటట్టు, నిద్రని మరి లేకుండా చేసేటట్టు కూడా అక్షరాలే కళల్లో కనిపిస్తూ తనని చదువుకోవాలనేటువంటి అమ్మ ఆశను నెరవేర్చే విధంగా అక్షరాలే మరి కనిపిస్తూ ఉన్నాయంట. చూడండి, కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. నేను బాగా చదువుకుని ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలనేటువంటి అమ్మ ఆశ నా గుండె చప్పుడయిందంట. అంటే ఇక్కడ గుండె గవాక్షాల్లోనే కాదు అన్నాం కదా, ఆ గవాక్షాల్లో చప్పుడుగా వినిపిస్తుందంట అక్షరాల యొక్క శబ్దం అనేటువంటిది. అలాగే మూసిన నా కనురెప్పలపై కూడా, కళ్ళు మూసినా తెరిచినా కూడా నాకేం కనిపిస్తున్నాయి, అక్షరాలే కనిపిస్తున్నాయి. అక్షరాలు కవాతు చేస్తున్నాయి. అక్షరాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళుతూ నిరంతరం కూడా నన్ను నిద్రపోనివ్వకుండా భంగం చేస్తూ నేను అక్షరాలు నేర్చుకునే విధంగా నా యొక్క అమ్మ ఆశ నా కళ్ళల్లో కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కవి గారు చెప్పారనమాట. కళలు రాలని రాత్రి, నా కంటికి కళలు రాని రాత్రి లేదు. ఆ కళల్లో ఏమొస్తున్నాయి, అక్షరాలే కనిపిస్తున్నాయి. అక్షరాలు అంటని తావు, నా కంటికి కళలు, నా వంటికి అక్షరాలు అంటని తావు లేదన్నాడు. ఆ వచ్చిన కళలు ఏంటవి, అక్షరాలే కనిపిస్తున్నాయి. ఒంటి కంటినవి కూడా అక్షరాలే అంటుకుని ఉంటున్నాయి అంట. అంటే నిరంతరం కూడా చదువుకోవాలి అనేటువంటి అమ్మ ఆశ నన్ను మేల్కొల్పుతుంది అని ఇక్కడ అర్థం. నా కంటికి వంటికి లేవుగా అన్నాడు. ఏం లేదు, కళలు అక్షరాలతో కూడిన కళలు రాని రాత్రి లేదంట. అక్షరాలు అంటని తావు లేదంట. తన శరీరంలో ఎక్కడ చూసినా కూడా తావు అంటే ఏంటి, ఇక్కడ స్థానము అని రాసా ఇందాక మీకు. ఈ అక్షరాలు అంటే ప్రదేశమే లేదు. నా కంటికి వంటికి ఎక్కడ కూడా అక్షరాలని స్పృశించినటువంటి తావు లేదు. అక్షరాలే నన్ను దేహాన్ని స్పృశిస్తున్నాయి, తాకుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడిని కదా, నేను ఎంతైనా ఎవరి బిడ్డని, పంతులమ్మ గారి బుజ్జోడిని. పంతులమ్మ గారి బుజ్జోడిని అంటే ఏంటి, అమ్మ నా తొలి గురువు, అమ్మ ఆది గురువు. కాబట్టి ఆ అమ్మ యొక్క ఆశయాన్ని నెరవేర్చేటువంటి విద్యార్థిని నేను. విద్యార్థి అంటే బడికే లెక్కలేదు, మా అమ్మే నా తొలి గురువు అన్నాడు. ప్రహ్లాదుడి గురించి మీకు తెలుసు కదా. ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోంచి అన్ని కూడా మనకి చక్కగా విద్యను నేర్చుకుని బయటకు వస్తాడు ప్రహ్లాదుడు. అలాగే ఆయనకు తొలి గురువు ఎవరు, తన యొక్క తల్లి లీలావతి. అలాగే ఇక్కడ కూడా ప్రతి బిడ్డకి తల్లే తొలి గురువు. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడి కదా, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా. నేను ఇలా పంతులమ్మ గారి బుజ్జోడిని కాబట్టి మా అమ్మే నా టీచరు, నేను టీచర్గా అమ్మని పొందాను, మా అమ్మే నా టీచర్, కాబట్టి నాకు అక్షరాలతో ఆ మాత్రం అనుబంధం ఉండదా అని చెప్పేసి అంటున్నాడు. నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో. నిద్రపోయేటప్పుడే దుప్పటి కప్పుతారు కదా చలి పుట్టకుండా బిడ్డకి, అది కూడా అక్షరాలతో కూడుకున్నటువంటి కంబళి దుప్పటి కప్పిందేమో. నిరంతరం నన్ను అక్షరాలే స్పృశిస్తున్నాయి, నా కళల్లో నిరంతరం అక్షరాలే కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నా అన్నమాట. నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన్నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని ఏం పట్టుకున్నాను, నేను కళాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన బిడ్డ ఇలాన దున్నుతాడని అమ్మ అప్పున చేసుకుని ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దర్లు ఉన్నట్టుంది, నా వంటి నిండా అక్షరాల శుద్ధలే. అమ్మ ముద్దులు పెట్టుకుంది నన్ను, కలం పట్టిన బిడ్డ ఇలాన దున్నుతాడని. అంటే ఏంటి, ప్రపంచాన్ని మెరుగుపరిచేలాగా బాగా చదువుకుని గొప్పవాడిని అవుతాడనేటువంటి ఆశకి అంకురార్పణ ఆ రోజు జరిగింది అమ్మకి. నేను కలం ఎప్పుడైతే పట్టుకున్నానో అందుకని చెప్పేసి ఏం చేసింది, నన్ను హృదయానికి హత్తుకుంది, అప్పున చేర్చుకుంది.
అక్కున చేర్చుకుని ఏం చేసిందంట, ముద్దులతో నింపిందంట. అమ్మ ముద్దుల్లో కూడా ఏమున్నాయి అక్షరాల ముద్దల్లో ఉన్నట్టుంది. అక్షరాలు ముద్రలు వేసేసింది అమ్మ. ముద్దుల్లో కూడా నాకు అక్షరాలనే నేర్పించింది. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే, నా ఒళ్ళంతా కూడా అక్షరాల శుద్ధలే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి అక్షరంలో కూడా మా అమ్మే కనిపిస్తుంది నాకు. నన్ను అక్షరాల పుట్టను చేసిన అమ్మకు నేనేమి ఇవ్వగలను? నేను కూడా ఒక అక్షరాన్ని అవ్వగలను, అంతకు మించి నేనేమి ఇవ్వలేను, నేను ఒక అక్షరాన్ని అవుతాను అని చెప్పేసి ఇక్కడ కవి గారు అక్షరాలతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేశారన్నమాట. ఇక్కడ ఒకసారి అమ్మ అర్థమైంది. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నాం. కలం అంటే ఏంటో తెలుసుకున్నాము. గవాక్షం అంటే కిటికీ అని చెప్పుకున్నాము. అదేవిధంగా కవాత్ అంటే పాద విన్యాసం అని చెప్పుకున్నాము. తర్వాత ఇంకా పంతులమ్మ అంటే ఇక్కడ ప్రతి విద్యార్థులకు తన యొక్క తల్లి తొలి గురువు, ఆవిడే అమ్మ, ఆమె పంతులమ్మ. అంటే ప్రతి బిడ్డకు కూడా పాఠశాలకు వెళ్ళకుండానే ఒక పంతులమ్మ ఉంటుంది. ఆ పంతులమ్మ ఎవరమ్మా? తల్లే తొలి గురువు అని అర్థం. అర్థమైంది. ఇప్పుడు పంతులమ్మ దగ్గరికి వెళ్ళకుండానే పంతులమ్మ గారిని పొందినటువంటి వాడే శిశువు. అర్థమైంది కదా ఇప్పుడు? అది ఆ మాత్రం అక్షరాల బలం ఉండదా అన్నారు. నిద్రపోయేటప్పుడు కూడా అక్షరాల కంబళి అంటే దుప్పటమ్మ ఇక్కడ. తర్వాత అన్నప్రాసన అంటే శిశువుకు తొలిసారిగా అన్నాన్ని తినిపించేటువంటి తంతు. అది ఆయువుని తేజస్సుని బిడ్డకు కలుగ చేయాలనే దృష్టితోటి ప్రతి తల్లి కూడాను తల్లిదండ్రులు కలిసి బంధుమిత్రుల యొక్క సమక్షంలో అన్నప్రాసన అనేటువంటి తంతుని చేస్తారన్నమాట. అక్కడ వేసినటువంటి వస్తువుల్ని పట్టుకున్నటువంటి బిడ్డ ఏ వస్తువునైతే పట్టుకుంటాడో ఆ వస్తువుతోనే తన యొక్క జీవనోపాధి ముడిపడి ఉంది. దానికోసమే అతను అభివృద్ధి చెందుతాడు. అంటే ఇప్పుడు కలం అనుకోండి, కవిగారు అవుతాడు, లేకపోతే విద్యను అభివృద్ధి చేస్తాడు, లేకపోతే అలాగనమాట విద్యలో బాగా రాణిస్తాడని ఈ విధంగా అనమాట. అదేవిధంగా డబ్బులు పట్టుకున్నాను అనుకోండి, బాగా ధనవంతుడు అవుతాడు, బాగా ధనాశ కలిగిన వాడు అవుతాడు అనేటువంటివి. అన్నప్రాసనాడే ఏదో ఊహించుకుంటాం, అది పెద్దల యొక్క నమ్మకం అనమాట. ఇంకా ఇక్కడ మనకి చెప్పుకోదగినటువంటి అక్షరాలు పదాలు కనుక చూసినట్లయితే ఎక్కువగా మనకి అక్షరం యొక్క ప్రాధాన్యతని తెలియజేసే విధంగానే రామనవతల ప్రేమకిషోర్ గారు అక్షరం అనేటువంటి వచన కవితను రచించడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి నేను సారాంశం చెప్తానమ్మా. సారాంశాన్ని కనుక మీరు చదువుకున్నట్లయితే పాఠ్యాంశం మొత్తం కూడా మీకు వచ్చినట్లే. ఎందుకంటే పద్యం చూడగానే భావం అనేటువంటి మెదడులో మెదులుతుంది అనమాట. చూడండి, కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెప్తున్నాడంట. నేను బాగా చదువుకుని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది, నా గుండె గవాక్షాల్లో. అదేవిధంగా అప్పుడు నాకు కళ్ళు మూసినా తెరచిన అక్షరాలే కనిపిస్తుంటాయి. చూడండి, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి. కన్నులు మూసినా తెరిచినా అక్షరాలే అటు ఇటు తిరుగుతూ జ్ఞాపకం చేస్తున్నాయి. అదే విధంగా నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి వంటికి లేవుగా. అంటే కళలలో కూడా నాకు అక్షరాలే కనపడుతున్నాయి. నా వంటి తావు ఎక్కడా కూడా, నా వంటిలో ఎక్కడా కూడా అక్షరాలు కనిపించినటువంటి స్థానమే లేదు. ఎటు చూసినా కూడా అక్షరాలు నన్ను ఉక్కిరి చేస్తున్నాయి. అమ్మ ఆశే నాకు కనిపిస్తుంది, కళల్లో కూడా నా వంటికి అంటుకుని ఉన్నాయి అక్షరాలన్నీ అని చెప్పేసి ఇక్కడ అర్థం అన్నమాట. మరి ఇంకా చూడండి, అందుకే అక్షరాల కళలో కూడా నన్ను వదిలిపెట్టడం. మా అమ్మే నా పంతులమ్మ, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోడిని కదా అన్నాడు కదా. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని, నేను ఆమెకు చిన్న పిల్లోడిని కదా, కాబట్టి ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా అంటున్నాడు. ఇక్కడ చూడండి, మా అమ్మ పంతులమ్మ గారు, ఆవిడే నాకు టీచరు. మా అమ్మ టీచర్ అయినప్పుడు నాకు అక్షరాలతో సంబంధం ఉండదా? అక్షరాలు నేర్చుకోనా? నేను నిరంతరం నన్ను ఉకిరి చేస్తాను అక్షరాలు నేర్చుకోమని చెప్పి. నాకు ఆ మాత్రం అనుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో. మనము మామూలుగా మెలుకునున్నప్పుడు నేర్చుకోవడమే కాదు, నిద్రపోయేటప్పుడు కూడా నేను అక్షరాలు మర్చిపోకూడదని, అక్షరాలు నేర్చుకోవాలని అమ్మ అక్షరాలతో కూడినటువంటి దుప్పటి కప్పిందేమో నాకు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చూడండి, ఆమెకు బుజ్జోడి కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలు నూరిపోసింది ఆవిడ. అందుకనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రులు కూడా బిడ్డలకి చెప్పేటువంటి విధానాన్ని బట్టి కూడా చదువు అబ్బుతుంది అన్నమాట, నేర్చుకుంటారు వాళ్ళు. అక్షరం యొక్క ప్రాధాన్యతను గురించి
విద్య యొక్క ప్రాధాన్యతను గురించి బిడ్డలకు చెప్పుకునేటువంటి విధానం, నిరంతరం వారికి విద్య యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేస్తూ ఉంటే చక్కగా వాళ్ళ మెదడులో ఎప్పుడు కూడా ఏదైనా సరే అభ్యసనం చేయాలి అనేటువంటి కోరిక కూడా పెరుగుతూ ఉంటుంది అనే ఇక్కడ దీని యొక్క సందేశం అన్నమాట. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు విద్య ప్రాధాన్యతను గురించి బిడ్డలకు తెలియజేస్తూ ఉండాలని అర్థం. అన్నప్రాసన రోజు అంటే చిన్నప్పుడు అన్నప్రాసన నాడు అలా ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పిన్ను పట్టుకుంటే అమ్మ అప్పున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడనే ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అన్నప్రాసన నాడే నేను కలం పట్టుకున్నా, ఎర్రగా బాగుందని నేను పట్టుకున్నాను కవి చెప్తున్నారన్నమాట. కానీ మా అమ్మ నన్ను వెంటనే అప్పుని చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని, అంటే విద్యాపరంగా మంచి ప్రయోజకుడు అవుతాడని, ఈ యొక్క ప్రపంచాన్ని మెరుగుపరుస్తాడని చెప్పేసి నన్ను గుండెలకి హత్తుకుని ఏం చేసింది, ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దుల్లో కూడా అక్షరాల ముద్దరున్నట్టుంది, అక్షరాల ముద్దరున్నట్టుంది అమ్మ ముద్దుల్లో కూడా. ఆ ముద్దులో కూడా ఆమె తలంపు ఏంటి, బిడ్డకు అక్షరాలు నేర్పాలనే తలంపు ఆమెది, నేర్పించాలనే తపన. అమ్మ నేను గొప్ప విద్యావంతుని కావాలనే అమ్మ ఆసక్తి నన్ను విద్యావంతుని చేసింది, నాకు చదువు పట్ల ఆసక్తి కలిగేలాగా చేసింది అని ఇక్కడ కవి గారు చెప్తున్నారు అన్నమాట. మరి ఇప్పుడు ఒంటి నిండా అక్షరాలు శుద్ధలే ఉన్నాయంట. అమ్మ ముద్దులు పెట్టింది, ఎన్ని అక్షరాలు శుద్ధలే పెట్టింది అంటే అక్షరాలు నేర్పింది, అక్కడ కూడా ముద్దుల ద్వారా కూడా అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది, మా అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టక చేసిన అమ్మకి నేనేమి ఇవ్వగలను, నేను కూడా ఒక అక్షరాన్ని అవుతా. అమ్మకు అక్షరాన్ని అవ్వడం మినహా మరేమి ఇవ్వగలను, నేను కూడా ఒక అక్షరాన్ని అవుతా అని చెప్పేసి ఇంతగా ప్రేమించినటువంటి అమ్మకు నేను అక్షరాన్ని నేర్చుకుని అమ్మ కోరికని నెరవేరుస్తాను. అక్షరాలు గుర్తులు ఉన్నాయి కదా ముద్దుల్లో కూడా, నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకుని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారతాను. నాకు అక్షరాలు రావాలని చెప్పేసి అమ్మ ఇంతగా ఆశపడింది, నా పట్ల ఆసక్తి చూపించింది. అటువంటి అమ్మకి నేను బాగా చదువుకుని మంచిగా నేను కూడా ఒక అక్షరం లాగా మిగిలిపోతాను, అమ్మ ఆశను నెరవేరుస్తానని చెప్పేసి కవి గారు ఇక్కడ తన యొక్క అక్షరంతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి వ్యక్తం చేయటం అనేది చాలా చక్కగా ఉంది. కవి గారి యొక్క ఆంతర్యం, కవి గారి యొక్క ఆసక్తి, అక్షరం పట్ల అతనికి ఉన్నటువంటి అనుబంధం అన్నీ కూడా చక్కగా వివరించారు. దీన్ని బట్టి ఏంటంటే మనం చక్కగా చిన్నప్పుడే అమ్మఒడిలో కూర్చుని అమ్మనే పంతులమ్మగా ఊహించుకుని అన్నీ కూడా నేర్చుకుని విద్య యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని విద్య యొక్క విశిష్టతను తెలుసుకుని బాగా ప్రయోజకులై అందరూ కూడా విద్యావంతులయ్యి వారు మంచిగా చదువుకుని గొప్పవారు కావాలనేటువంటి ఆసక్తిని ఇక్కడ కవి గారు తెలియజేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి అమ్మ ఆశ అక్షరాన్ని నేర్పించడమే, తొలి గురువు అమ్మే అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి అమ్మా, ఇప్పుడు అర్థమైంది అక్షరం అనేటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో కవి గారు ఎవరమ్మా, రావినూతల ప్రేమకిషోర్ గారు. ఇది ఏ ప్రక్రియలో ఉందమ్మా, వచన ప్రక్రియ. వెరీ గుడ్. క్షరము అంటే ఏంటమ్మా, నాశనం అయ్యేది. అక్షరం అంటే ఏంటమ్మా, నాశనము లేనిది. అర్థమైంది కదా ఇంతవరకు. ఇతివృత్తం అంటే ఏంటో చెప్పమ్మా, ఉద్దేశం. ఎవరి యొక్క ఉద్దేశం ఇది, కవి గారి యొక్క ఉద్దేశం. ఈ యొక్క ఇతివృత్తం చెప్పు, చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేయటం. వెరీ గుడ్, బాగా చెప్పారు నాన్న ఇంతవరకు. చూడనమ్మా, ఇక్కడ 2-3 వాక్యాల్లో మనకి ఒక విషయాన్ని ఇచ్చి చర్చించమన్నారు. అదేంటో చూడండి నాన్న. బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా, ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి అని చెప్పేసి అంటున్నారు. బాల్యము అంటే ఏంటమ్మా, చిన్నప్పుడు మనము మన పనులు చేసుకోలేనటువంటి చిన్నతనంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది. ఏమేం చేసేది చెప్పండి. మీకు చక్కగా మరి అన్ని రకాలటువంటి సేవలు తల్లి చేస్తుంది కదా. ఏం చేస్తే మీకు స్నానం చేస్తుంది, అన్నం తినిపిస్తారు అమ్మ, అలాగే మీ దుస్తులన్నీ శుభ్రం చేసిస్తారు, మీకు మరి చక్కగా తల దూవుతారు, ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఇవే కాకుండా మీకు బాల్యంలో చక్కగా చందమామ అలాంటి పుస్తకాల్లో ఉన్నటువంటి కథలన్నీ కూడా చక్కగా చెప్పి మీకు నిద్ర వచ్చేలాగా చేస్తారు కదా.
మరి ఈ సేవలన్నీ చిన్నప్పుడు మీకు అమ్మ చేశారు, మిమ్మల్ని చక్కగా చూసుకున్నారు కదా, మీకు కావాల్సినవన్నీ కొనిపెట్టేవారు వారు, మీకు కావాల్సినవన్నీ కూడా తినిపించేవారు కదా, మరి మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు కదా మీ అమ్మగారు. కాబట్టి ఇప్పుడు మీరు మీ అమ్మగారికి ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. నువ్వు చెప్తావమ్మా, మీ అమ్మగారికి ఎలాంటి సేవలు చేస్తావు? నువ్వు పనుల్లో సహాయం చేస్తావు. వెరీ గుడ్. ఏ ఏ పనుల్లో సహాయం చేస్తావు? ఏ ఏ పనుల్లో సహాయం చేస్తావు నువ్వు? కూరగాయలు అందిస్తావు, అమ్మకు వంట చేయడంలో సహాయపడతావు, అదేవిధంగా ఇంటి పనులన్నింటిలో సహాయపడతావు. మరి ఇంకా నీకు చేతనైన పనులన్నీ కూడా అమ్మకి చేసి నువ్వు అమ్మని ఆనందింపజేస్తావు. అంతేనా? వెరీ గుడ్. మనము చిన్నప్పుడు తల్లి నుండి మనం అనేక సేవలు పొంది పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి మనము కొంచెం పెద్ద అయిన తర్వాత తల్లికి అన్ని పనుల్లో కూడా సహాయంగా ఉండటం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. వెరీ గుడ్ రా, మీరు బాగా చెప్పారు. మీ తల్లిదండ్రులకి మీరు ఇంటి పనుల్లో చక్కగా సహాయం చేస్తే అది చాలా మంచి గుణం అన్నమాట. వెరీ గుడ్ రా. చూడమ్మా, మళ్ళీ ఒక్కసారి సారాంశం చదువుతున్నాను, వినండి. సారాంశం తెలుసుకుంటే మీరు అక్షరం పాఠ్యభాగ సారాంశాన్ని రాయమంటే ఇది రాయొచ్చు. కవి పరిచయం గురించి రాయమంటే రాగనూతల ప్రేమకిషోర్ గారి గురించి, ఆయన జననం, మరణం, జన్మస్థలం, తల్లిదండ్రులు, ఇతర రచనలు, తను పొందినటువంటి అవార్డులు, ప్రశంసలు, అలాగే ఆయన ఈ వచన కవితని, అక్షరం అనే వచన కవితని దేని నుంచి గ్రహించారో మొత్తం కూడా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మరలా సారాంశం చెప్తానమ్మా, వినండి జాగ్రత్తగా. మీరు ఈ సారాంశాన్ని రేపు వచ్చేటప్పుడు నెక్స్ట్ క్లాస్కి సొంత మాటల్లో రాసుకుండండి. అది చిన్న అసైన్మెంట్ పెట్టుకున్నాం. చూడండమ్మా, కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. నేను బాగా చదువుకుని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తున్నాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ముల్లంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలాగా చేశాయి. అందుకే అక్షరాలు కళ్ళలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మ నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని. కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువులను వదిలేశాను. ఎర్రగా ఉందని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులున్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరికని తీరుస్తాను. ఏ కోరిక? బాగా విద్యావంతుని కావాలనేటువంటి అమ్మ కోరికని. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. నేను కూడా ఒక అక్షరాన్ని అవుతాను. ఇక్కడ కవి గారు తన యొక్క అక్షరానుబంధం గురించి తెలియజేశారు. బాగుంది కదమ్మా సారాంశం. నెక్స్ట్ క్లాస్ మీరంతా కూడా చక్కగా మీ సొంత పదాలతోటి, ఇక్కడ పుస్తకంలో ఉన్న పదాలు ఉపయోగించక్కర్లా, అదే అర్థం వచ్చేట్టు మీ సొంత పదాలతో చక్కగా రాసుకురండి సారాంశాన్ని. సరేనమ్మా? సరే, ఇవి చేయండి. చూద్దాం ఇప్పుడు. ఇవి చేయండి. ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్త లేఖనంగా రాయండి. చక్కగా పలుకుతా మీరు పదాలని రాసుకునండి. గవాక్షము, కవాతు, నిద్రాభంగం, కంబళి, అన్నప్రాసన, అక్షరాలు, దున్నుతాడు. చూడమ్మా, గవాక్షం, కవాతు, తర్వాత నిద్రాభంగం, కంబళి, అన్నప్రాసన, తర్వాత అక్షరాలు, దున్నుతాడు.
ఈ పదాలను పలుకుతా చక్కగా రాసుకోండి. వీటిని నేర్చుకోండి ఏ విధంగా రాయాలి. సరేనమ్మా, అందరు రాసుకోండి. చూడండమ్మా, ఇప్పుడు అవగాహన, ప్రతిస్పందన. అవగాహన, ప్రతిస్పందన. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ప్రశ్నలు ఇచ్చాడు, అవగాహన చేసుకోవాలన్నమాట. ఈ వచన కవితను భావయుక్తంగా చదవండి. మనం భావయుక్తంగానే చదివాం కదా ఈ యొక్క కవితని. ఏ విధంగా చదివాం మనం? చక్కగా నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరము నిద్రాభంగం చేస్తుంటాయి, కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి వంటికి లేవుగా, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబళి కప్పిందేమో, చిన్నప్పుడు అన్నప్రాసన్నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని కలం పట్టుకున్నాను. అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో నా వల్లంతా ఏం చేసింది? ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దలు ఉన్నట్టుంది, వంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు నాకు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టలు చేసిన అమ్మకు అక్షరాన్ని అవడం మినహా మరేమి ఇవ్వగలను? ఇదంతా చక్కగా వచనం రూపంలోనే చదువుకున్నా, కానీ పద్యంలాగా మనం పాడలేదు కదా, అలాగా మనం గద్యంలాగా చదువుతాం అన్నమాట. వచనాన్ని కూడా ధ్వని అనేటువంటిది ఇక్కడ మనకి వినిపించేటట్టు చక్కగా అర్థవంతంగా చదువుకుంటాం. అదే మరి భావయుక్తంగా, భావాన్ని తెలియజేసే విధంగా చదవడమే భావయుక్తం. మీరు తల్లిదండ్రుల దగ్గర, అంటే తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నారు? మీరు మీ తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నారు? నేర్చుకున్నారమ్మా? మీరే చెప్పాలి. అక్షరాలు నేర్చుకున్నారు, రాయడం నేర్చుకున్నారు, పెద్దలను గౌరవించడం, గురువుల్ని పూజించడం, పెద్దవారికి సేవ చేయడం, అన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారు కదమ్మా. వెరీ గుడ్ రా. తర్వాత మీ చిన్నప్పటి అనుభవాల్ని తెలపండి. మీ చిన్నప్పుడు అనుభవాల్ని తెలపండి. చిన్నప్పుడు అనొచ్చు, చిన్నప్పటి అనుభవాల్ని తెలపండి. చిన్నప్పటి అనుభవాలు తెలపండి. చిన్నప్పుడు మీ అనుభవాలు ఏంటి? మీరు ఇంటి దగ్గర మీ అమ్మగారి దగ్గర ఎలా అక్షరాలు నేర్చుకున్నారు? మీ అమ్మగారు మిమ్మల్ని బుజ్జగించి ఏ విధంగా నేర్పింది? మీ తాతమ్మ గారు, నాయనమ్మ గారి దగ్గర మీరు ఏ కథలు విన్నారు? మీరు ఎలా అల్లరి చేసేవాళ్ళు? ఏ ఆటలు ఆడుకునేవాళ్ళు? పాఠశాలకు ఎలా వెళ్ళేవారు? అక్కడ మీ స్నేహితులతో ఎలా గడిపేవాళ్ళు? అవన్నీ కూడా మీ యొక్క అనుభవాల కింద చెప్పచ్చమ్మా. అవన్నీ మీరు చెప్పారు కదా. ఇప్పుడు మీ అనుభవాలన్నీ, నువ్వు ఆడిన ఆటలు చెప్పావు, మీ నాన్నమ్మ తాతయ్య గారు మీకు చెప్పిన కథలు చెప్పావు, పాఠశాలలో మీ టీచర్ గారు నిన్ను ఎలా మెచ్చుకునేవారో చెప్పావు, అదేవిధంగా ఇంటి వద్ద నువ్వు చక్కగా మరి ఏ పనులు చేసావో చెప్పావు. ఇవేనమ్మా మీ చిన్నప్పటి అనుభవాలన్నీ. చాలా చక్కగా ఉన్నాయి. వెరీ గుడ్ నాన్న. ఓకే, సరేనమ్మా. ఇప్పుడు ఒక్కసారి మన పాఠ్యాంశాన్ని మరలా గుర్తు చేసుకుని ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితోటి ముగిద్దాము. చూడండి, అక్షరం అంటే ఏంటమ్మా? నాశనము లేనటువంటి దాన్నే అక్షరము అని చెప్పేసి అంటాం. మనము ఈ యొక్క అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? రావినూతల ప్రేమకిషోర్ గారు. ప్రేమకిషోర్ గారు ఏ ప్రక్రియలో రచించారు? దీన్ని వచన ప్రక్రియలో రచించారు. వచనం అంటే ఛందస్సుతో సంబంధం లేకుండా చక్కగా వినసొంపుగా గద్యంలాగా చదువుకునే దాన్నే మనం ఏమంటాము? వచనము అంటాం. ఇతివృత్తం చెప్పుకున్నాము. ఉద్దేశ్యము, చదువు యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను గురించి పిల్లలకు తెలియచేయటమే ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. రావినూతల ప్రేమకిషోర్ గారు ఎక్కడ పుట్టారు? ప్రకాశం జిల్లా కొండపి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లి ఎవరు? మరియమ్మ గారు. తండ్రి గారు అంకయ్య గారు. అలాగే ఈయన అనేక రచనలు చేశారు. ఏమేంటి? క్రమగీత, అజమాయిషి, ఇంకుచుక్క, నిసి, రెక్కల పుడమి, టామి, కల్లందెబ్బ, నిశ్శబ్ద గాయం, ఇవన్నీ కూడా ఈయన యొక్క ఇతర రచనలు. ఈయన చక్కగా నాటకాల్లో కూడా నటించేవాళ్ళు, మరి అలాగే రచనలు చేసేవాళ్ళు. ఈ రెండింటికి గాను ఆయనకి రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రశంసలు, అవార్డులు అనేటువంటివి రావడం జరిగింది. మరి ఇది దేని నుంచి గ్రహించబడిందమ్మా? ఈ యొక్క
అక్షరం అనేటువంటి వచనం నలుగురు అవుదాం. వెరీ గుడ్. నలుగురు అవుదాం అనేటువంటి సంపుటి. ఏ సంపుటి అది? కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. మరి ఇక్కడ కవి గారు అక్షరంతో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి మనకు తెలియజేశారు. చక్కగా వచనాల రూపంలో మనకు తెలియజేశారు. ఈ భావాన్ని బట్టి చక్కగా అందరూ కూడా బాగా చదువుకుని విద్యావంతులు అవ్వాలనే అమ్మకి ఆశ ఉంటుంది. అమ్మే మనకి తొలి గురువు అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి కొంచెం కఠినమైనటువంటి పదాలు అవన్నీ కూడా వాటి అర్థాలు మీరు తెలుసుకోండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఇప్పుడు మీకు 2-3 సార్లు చెప్పాను కాబట్టి దాన్ని చక్కగా మీ సొంత భాషలో నేర్చుకుని కఠినమైన పదాలన్నీ కూడా కాపీ రైటింగ్ రాసుకుని ఇవన్నీ కూడా సొంత మాటల్లో సారాంశాన్ని మీరు ఒకటిసారి రాసుకుని చదువుకుని వచ్చి ఇక్కడ నెక్స్ట్ అసైన్మెంట్కి ప్రిపేర్ అవ్వదు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ అసైన్మెంట్ ఇప్పుడు నిర్వహిస్తానమ్మా, అయిపోతే నెక్స్ట్ క్లాస్లో మరి ఆ అక్షరం పాఠం యొక్క సారాంశాన్ని గురించి మీ సొంత మాటల్లో రాదురు. కానీ అదే మీకు ఇంటి పనమ్మా చక్కగా నేర్చుకోండి. యూట్యూబ్లో గవర్నమెంట్ వారు కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఏ రోజు పాఠ్యాంశాలను ఆ రోజు మీరు పుస్తకంలో నోట్ చేసుకోండి. దాన్ని ఇంటి దగ్గర నుండి బాగా నేర్చుకోండి. అసైన్మెంట్స్ రాసి వాట్సాప్లో పెడుతూ ఉండండి. బయట తిరగద్దు. మాస్క్ లేకుండా అసలు మీరు ఉండద్దు. మరి మాస్కే మనకి సురక్షితం కాబట్టి చక్కగా బయట తిరగకుండా మాస్క్ ధరించి ఎప్పుడు పాఠశాలకు రమ్మంటే అప్పుడు మీరు సంసిద్ధులు అవ్వడానికి మరి చక్కగా సిద్ధంగా ఉండండి అమ్మా. మరి ఈ అక్షరం పాఠం నచ్చిందా మీకు? నచ్చిందా? చక్కగా ఉందా పాఠం? అమ్మ గురించి, అమ్మ యొక్క గొప్పతనాన్ని, అమ్మ మరి అమృతమూర్తి ఎటువంటి తప్పు చేసినా కూడా క్షమించేటువంటి క్షమాగుణం ఒక అమ్మకే ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మ యొక్క ఆశని మనం నెరవేర్చాలంటే మీరందరూ కూడా చక్కగా విద్యావంతులై బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. అదే నా యొక్క కోరిక. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వీడియోని వీక్షిస్తున్నటువంటి పెద్దలకి, గురుతుల్యులకి, తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బిడ్డలందరికీ కూడా ఆశిస్తున్నాను.